నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి ముంగట్నే ఒక మాట అన్నాడు, మీరు ఇన్నింటారు. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? బడే బాయ్, మీ ఆశీస్సులు భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో కూడా మాకు ఉండాలి అన్నాడు. అంటే ఏందన్నట్టు? 10 రోజుల్లో ఎలక్షన్ పెట్టుకొని నీ ఆశీస్సులు నాకు ఉండాలి అని అంటున్నట్టు ఏందన్నట్టు? మా రాహుల్ గాంధీ బేకార్గాడు, సన్నాసి, వాడు గెలిచేది లేదు, పీకేది లేదు, కాంగ్రెస్ అనేది వచ్చేది లేదు, సచ్చేది లేదు, మళ్ళా నువ్వే ఉంటావని చెప్తాడు. గంత మాట ముఖ్యమంత్రి అన్నాక మరి కాంగ్రెస్ కోటేసుడు ఎందుకు? దాని బదులు తీసుకుపోయి మోరులో వారిస్తే అయిపోయారు. ముఖ్యమంత్రికే నమ్మకం లేదు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, రాహుల్ గాంధీ ఏదైనా పీక్తాడని. అట్లాంటి కాంగ్రెస్ ఓటేసుడు అవసరమా? ఈ మాట మనం తప్పకుండా చర్చ పెట్టాలి. ఇలా కాంగ్రెస్ గెలువది, వాళ్ళతో అయ్యేది లేదు, పోయేది లేదు, ఊదు గాలది, పీరి లేవది. ఎందుకంటే మా మైనారిటీ సోదరులు కూడా ఆలోచన చేయాలి. ఇలా వాళ్ళు ఎవరో ఢిల్లీకి వెళ్ళి చెప్తుర్రని, వీళ్ళు ఎవరో మహారాష్ట్రకి వెళ్ళి చెప్తుర్రని ఆగం కాకుండా మాట్లాడితే ఒకటే అంటారు, బీజేపీ బీ టీము బీ టీము. నేను ఒకటే అడుగుతున్నా, ఎవడు బీ టీము బీజేపీకి? ఇలా ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డా, ఆయన ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెసా, లేదా ఇలా మోడీ గారి మీద బీజేపీ మీద వీరోచితంగా పోరాటం చేస్తున్నా బీఆర్ఎస్ఆ? మాట్లాడితే ఒకటే మాట, ఎందుకు కవితను అరెస్ట్ చేయలే అని ఒకటి అంటాడు. కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి మీరు బీజేపీ బీ టీం. నేను అడుగుతున్నా, బీ టీమే అయితే అసలు కేసు అవుతుండేనా? మొదలు అరెస్ట్ చేయలే అంటున్నావు కదా, నిజంగానే మేము బీ టీం అయితే మాకేదో అండర్స్టాండింగ్ ఉంటే అసలు కేసు అవుతుండేనా? అయ్యేతే కాదు కదా, ఈ దేశంలో మనం చూస్తున్నాం కదా, ఒక్క బీజేపీ మీద కేసు ఉందా? బీజేపీకి తొత్తులుగా ఉన్న ఒక్కల మీద కేసు ఉందా ఈ దేశంలో? బీజేపీ వాళ్ళందరూ రాజా హరిశ్చంద్రుని తమ్ముళ్ళు, బామ్మర్దులు, ఏలు విడిచిన కజిన్లు, మిగతా వాళ్ళే అందరూ లంగలు దొంగలు వాళ్ళ దృష్టిలో. మరి అట్లాంటప్పుడు మన మీద కేసులు పెట్టి మనని ఇష్టం ఉన్నట్టు టార్గెట్ చేసుకుంటా, ఇలా మన ఎంపీలను గుంజుకొని వాళ్ళ పార్టీలు చేర్చుకుంటా, గాలుతో మనకేం పొత్తుంటుందండి? గాలితో మనకేం సంబంధం?